అది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఎండల పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు తదితర అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయటికి రానటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 10 గంటల్లోపే పనుల నిమిషం బయటకు వచ్చి మరి పనులు ముగించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు రోజుకు మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే 41 పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా తప్పకుండా ప్రతి ఒక్కరూ అంత జాగ్రత్తలు తీసుకుని బయటికి రావాలి. ఎండ ఎవరైతే బయటకు వస్తారో వారంతా గొడుగు, కర్చీపు తలకు పాగా కట్టుకుని వస్తేనే ఇంత ఆరోగ్యం కాపాడుకున్న వారైతారంటూ కూడా ఇటు వైద్య నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటు సమావేశాలు, బహిరంగ సభలు, కార్యకర్తల మీటింగ్లు, పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొంటున్నారు. పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొంటున్న నేపథ్యంలో ఎండ వేడికి కొంత ఇబ్బందులు ఉంటాయి కనుక వాళ్ళు కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు పార్టీ నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించిన అధిష్టానం కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు అభ్యర్థులకు ఎమ్మెల్యే స్థాయికి సంబంధించినటువంటి నాయకులకు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలంతా కూడా ఉదయం 6 పనికి నిమిత్తం వెళ్లి 11 లోపే ఆ పని ముగించుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 11 తర్వాత 10 తర్వాత నుంచి ఎండ వేడిమి ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలోనే అనారోగ్యం పాలు కాకుండా ప్రజలకు వైద్యులు తప్పకుండా సూచనలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు, కలెక్టర్లు కూడా ఒక సమీక్ష సమావేశాలు నిర్వహించి తప్పకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఇటు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బానుడి బగబగలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడైతే గతంలో అటు ఎన్నికల కోడ్ కనుక లేకపోతే చలివేంద్రాలు కావచ్చు, కొంత మిగతా పార్టీల నాయకులు కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇటు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే ఇటు చలివేంద్రాలు కావచ్చు, కొంత ఎండాకాలం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కొంచెం వీరన్నీ కూడా పార్టీల నాయకులు తీసుకోవట్లేదు కనుక కొంచెం స్వచ్ఛంద సంస్థల వారంతా కూడా చలివేంద్రాలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేసేచ్చు చూసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజు ఉష్ణోగ్రతలు పెరగడంతో అసలు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. మే చివరి వారం కావచ్చు, మే అంతా కూడా ఎటువంటి సిచ్యువేషన్ అంటూ కూడా ప్రజలు భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఎవరైతే బయటకు వస్తారో వారంతా కూడా కొంత నిమ్మరసం లాంటివి కావచ్చు తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తేనే బాగుంటుంది. ఎవరైతే అనవసరంగా బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప బయటికి ఉంటే రాకుండా ఉంటే మంచిదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 10 తర్వాత మళ్ళీ సాయంత్రం 5 వరకు కూడా ఏ చౌరస్తా చూసినా, ఏ రోడ్డు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో కావచ్చు, వరంగల్ నగరంలో ఉండే టౌన్లలో కావచ్చు ఒక కర్ఫ్యూ వాతావరణంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. శివ. ఓకే తిరుపతి, థ్యాంక్ యూ.